అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మా అక్క కూతురు పెళ్లి సందడిలో సంగీత్ అండ్ మెహందీ ఫంక్షన్స్ని చూడబోతున్నారనమాట. అంటే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎలా ఫొటోస్ తీసుకున్నాము, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ ఈ ఫంక్షన్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అవన్నీ మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకని అండ్ ఇక్కడ కొంచెం దూరంలో మీరు చూస్తున్నారు కదా, అదే మెహందీ సెటప్. సో ఇక్కడ మెహందీ అండ్ పక్కనే సంగీత్కి స్టేజ్ వేసుకున్నాం అనమాట. ఎంజాయ్ చిన్న చిన్న డెకరేషన్, అంటే పెద్దగా లేదు, చిన్న డెకరేషన్, బట్ చాలా ఫ్యాన్సీగా అండ్ కలర్ఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్, అంటే మెహందీకి తగ్గట్టుగా డెకరేషన్ అనమాట. సో చూడండి, చిన్న సర్కిల్ లాంటిది, దానికి ఫ్లవర్స్ చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చల్లని వెన్నెల రాత్రిలో సంగీత్ అండ్ మెహందీ. సో ఇది వచ్చి మా అల్లుడికి మేము ఇచ్చిన వెల్కమ్ అనమాట. ఇది సర్ప్రైజ్ వెల్కమ్. సో ఈ ఫంక్షన్ నెల్లూరు పక్కలోనే ఒక ఊర్లో జరిగింది. సో ఫస్ట్ వాళ్ళు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడే టపాసులతోటి వాళ్ళకి ఒక గ్రాండ్గా ఒక వెల్కమ్ లాగా చేద్దాం. అండ్ లోపలికి వచ్చేటప్పటికి ఈవెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడ లోపలికి వచ్చేటప్పటికి ఇదంతా జరిగిందన్నమాట, ఈ హంగామా అంతా. సో చాలా గ్రాండ్ వెల్కమ్ లాగా మేమంటే ఎట్లయితే స్వాగతం పలికాం అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ. ఇది వచ్చేటప్పుడు నేను హార్డ్ కోర్ బాలయ్య ఫ్యాన్ని, మా అల్లుడు కూడా బాలయ్య ఫ్యాన్. సో అందుకని జై బాలయ్య జై బాలయ్య అని అడుగుదాం అనుకున్నాం, బట్ ఈ సౌండ్ల వల్ల మాకు అరిచే అవకాశం రాలేదు. అండ్ నేను ఎంజాయ్డ్ లాట్ ఈ వెల్కమ్కి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారో మేము అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ వెల్కమ్ చెప్పేది మాత్రం మా అక్క ప్లాన్ అనమాట. షీ వాంట్ టు డూ ఇట్, అందుకని ఇట్లా వెల్కమ్ చెప్పాం. ఇదో మా అల్లుడు సాయి కిరణ్ రెడ్డి అండ్ శ్రేయ. అదో మా మెరుపు తీగ రానే వచ్చింది, కాబోయే హస్బెండ్కి వెల్కమ్ చెప్పడానికి వచ్చేసింది. శ్రేయ అయితే మెహందీ పెట్టించేసుకుంది కాబట్టి ఆమె ఫ్రీ అయిపోయింది. అండ్ మిగతా వాళ్ళంతా కూడా మెహందీ పెట్టించుకుంటూ ఉన్నారు ఒక సైడ్. అండ్ ఇంకొక సైడ్ వచ్చి డాన్స్ ఫ్లోర్ రెడీ చేసేస్తున్నారు. సో అక్కడ డాన్స్ చేయాల్సిన అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అండ్ మిగతా వాళ్ళు గోరింటాకు పెట్టించుకుంటూ ఉన్నారు. సో ఇదన్నమాట. చాలామంది లేడీస్కి మెహందీ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది, అంటే గోరింటాకు పెట్టుకోవడం, బట్ ఏంటో మొహమాట పడి పెట్టించుకోరు. బట్ ఇట్లాంటి మెహందీలకి వెళ్ళినప్పుడు మాత్రం హోస్ట్ కనుక మిమ్మల్ని పెట్టించుకోమని చెప్తే మొహమాట పడకుండా పెట్టించుకోండి. ఎందుకంటే నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఇలా బలవంతంగానో ఇష్టంగానో పెట్టించుకున్నప్పుడు ఆ చేతులను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు పెట్టించుకోవడంలో తప్పులేదు కదా, వాళ్ళు అడగగానే పెట్టించేసుకోండి. అండ్ సెల్ఫ్ ప్యాంపరింగ్ అనేది చాలా అవసరం ప్రతి మనిషికి. సో అది ఒక కాన్ఫిడెన్స్ని కూడా బిల్డప్ చేస్తుందన్నమాట. అందుకని ఎక్కడికి వెళ్ళినా మీకు ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే తప్పకుండా తీర్చేసుకోండి. అంటే ఇట్లాంటివేవో ఉంటాయి కదా ఇవి, అవి లోపల తొక్కేసి ఉంటారు, వద్దండి అంటూ. ఇదే మా డాన్స్ ఫ్లోర్. సో నృత్య కళాకారులంతా వచ్చి ఇక్కడ కలిసి డాన్స్ వేసిన స్టేజ్ అనమాట ఇది. సో మేము బాగా ఎంజాయ్ చేసాం. స్టార్టింగ్లో అందరు మొహమాట పడ్డారు ఒక్కొక్కరు ఎక్కడానికి, బట్ తర్వాత కొన్ని మాస్ బీట్ సాంగ్స్ తోటి వచ్చి డాన్స్ వేయడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చి కపుల్ని ఫోటోగ్రాఫర్స్ ఇలా పోజ్ ఇవ్వండి, అలా నుంచోండి, ఇలా చేయి పెట్టండి, అలా కాలు పెట్టండి, ఇలాగా వాళ్ళకి రకరకాల భంగిమలతోటి ఫోటోలు తీస్తున్నారు. వాళ్ళేమో తెగ సిగ్గుపడిపోతూ పక్కన వాళ్ళందరినీ చూసి మొహమాట పడిపోతూ ఉన్నారు. సో ఈ సీన్ అంతా ఓవరాల్ అయితే నాకు తమాషాగా అండ్ గమ్మత్తుగా అనిపించింది. సో నేను ఇక్కడ నుంచి మాట్లాడడం మానేస్తాను. మీరు హ్యాపీగా ఫొటోసు చిన్న వీడియోస్ చూసుకోండి అండ్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఏమైపోదు, జస్ట్ ఒక సింగిల్ లైక్ ఇవ్వండి.
అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నన్ను ఇంతవరకు మీరు ఎంకరేజ్ చేసినందుకు, నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో 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 వెరీ మచ్. అండ్ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్. మర్చిపోయాను చెప్పడం మీకు ఇంకొకటి, ఇంకా వీడియో చాలా ఉంది. సో ఆ వీడియో అంతా కూడా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే మా ఫంక్షన్ అటెండ్ అయిన వాళ్ళ ఫొటోసు, చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా వెనక వీడియోలో అటాచ్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ కూడా చూసుకుంటారని మీ వాళ్ళతో పాటు మీరు కూడా చూసుకోండి. అంటే ఫంక్షన్కి రాని వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఓకే, బాయ్.